హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవితిరు వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నార్త్ కర్ణాటక స్పెషల్ ఫుడ్ తాలిపెట్ రొట్టి అనమాట. మా అమ్మకి చాలా బాగా అలవాటు చేయడం. సో నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటి అంటే క్యారెట్, ఇంకా దోసకాయ అంటే కీరా, టొమాటో, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అండ్ మిరపకాయలు. అండ్ ఇక్కడ ఇవన్నీ వెజిటేబుల్స్ బాగా తురుముకోవాలన్నమాట, ఆనియన్, టమాటోతో సహా. ఇంకా గ్రీన్ మిర్చిని మిక్సీ వేసాం, గ్రైండ్ చేసాము మిక్సీలో. మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, నాకు నచ్చదు కాబట్టి ఇలా గ్రైండ్ చేసామన్నమాట. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకో బౌల్లో పిండి వేసుకోవాలి. ఏంటంటే గోధుమ పిండి, బియ్యం పిండి, ఇంకా బేసన్ పిండి, ఇంకోటి వచ్చేసి జొన్న పిండి అనమాట. ఈ 4 పిండిల్ని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ వాము, అజ్వానా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ గ్రీన్ మిర్చి గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకోండి. అండ్ వెజిటేబుల్స్ అన్నీ మనం తురుముకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఆల్రెడీ కీరా దోసకాయలో, ఆనియన్లో, టొమాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ వేసుకోవాల్సిన అవసరం పడదనమాట. అండ్ సాల్ట్, ఆబ్వియస్లీ సాల్ట్ వేసిన తర్వాత ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది, అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా సరిపడలేదు అనుకుంటే మీరు జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మొత్తానికి సరిపోయిందనమాట. కీర దోసకాయ, టమాటో, ఆనియన్ వాటర్ కంటెంట్ కదా, సో బాగా ఇలా పిండిని నీట్ చేసుకోవాలి. ఒక 10 minutes పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పేపర్ ఏంటంటే రెడ్ లేబుల్ టీ పౌడర్కి వస్తుంది కదా, అది అనమాట. అది యూస్ చేసాము. నార్మల్గా ఇక్కడ అమ్మ వాళ్ళు ఇదే యూస్ చేస్తారు. యూజువలీ అందరూ బటర్ పేపర్ యూస్ చేస్తారు కదా, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి భక్షాలకైనా దేనికైనా మా అమ్మ ఇదే వాడుతుందనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్ యూస్ చేయడానికి. ఇలా వీడియోలో చూపించినట్టు మనము చేసుకోవాలి. మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా చపాతీ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇలా వేసేసి 2 sides కాల్చుకోవడమే. సిమిలర్గా అక్కి రోటీ లాగానే ఉంటుంది, కొద్దిగా టేస్ట్ డిఫర్ అవుతుంది, ఎందుకంటే మనము 4 పిండి వేస్తాం కాబట్టి, గోధుమ పిండి, జొన్న పిండి అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కర్రీస్తో పాటు అయినా, చట్నీతో పాటు అయినా, దేంతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్దీ కూడా, కంప్లీట్లీ హెల్దీ. ఎందుకు పిల్లలకి కూడా మీరు తినిపించవచ్చు. ఏంటంటే ఇక్కడ మిర్చి కొంచెం తక్కువ వేయచ్చు, మీ పిల్లలు ఎలా తింటారో దాన్ని బట్టి మిర్చి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే టమాటో చట్నీ, టమాటో పిక్కల్తో పాటు తింటున్నాను. మీకు కూడా తెలుసు, టమాటో పిక్కల్ వీడియో ఆల్రెడీ ఎలా చేయాలో అనేది రెసిపీ పెట్టాను. మీకు కావాలంటే దాని లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.